18 నెలల కాలంలో 2,16,000 కోట్ల రూపాయల భారాన్ని ఈ రాష్ట్ర ప్రజలపైన కూటమి ప్రభుత్వం మోపిందని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రారెడ్డి పేర్కొన్నారు. సంక్షేమ పథకాలు మేనిఫెస్టోలో పేర్కొన్న వాటిని ప్రజలకు అమలు చేయడం లేదని రాష్ట్రాన్ని దాచుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారన్నారు. రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ 18 నెలల కాలంలో 2,27,000 కోట్ల రూపాయలు అప్పు చేసి ఈ రాష్ట్ర ప్రజలపైన భారం మోపడం జరిగింది తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు కానీ ఈ రాష్ట్రంలో ఉన్న పలు ప్రాంతాలకు కానీ ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కానీ సంక్షేమ కార్యక్రమాలు మేనిఫెస్టోలో చెప్పింది అమలు చేయడం కానీ చేయకపోగా ఈ రాష్ట్రాన్ని దోచుకునే కార్యక్రమం, దాచుకునే కార్యక్రమం, ఈ రాష్ట్రాన్ని అమ్మేసే కార్యక్రమం జరుగుతున్న పరిస్థితి మనందరికీ కూడా బాగా తెలుసు. ఎందుకంటే చంద్రబాబు గారికి వయసు వచ్చింది, దాదాపు 78 ఏళ్ళు 80 ఏళ్ళు, ఇంకా భవిష్యత్తులో మళ్ళా అవుతామో లేదో అని చెప్పేసి వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుందాము అని చెప్పేసి పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో నిమగ్నమైన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇది అదేనేదేం లేదు, ఏదైనా అమ్మేసే కార్యక్రమమే. టూరిజం స్థలాలు అయిపోయినాయి, టూరిజం హోటళ్ళు అయిపోయినాయి, అమ్మేయడం జరిగింది. సో ఇదే కాదు, మనకు సంబంధించి ఈ రాష్ట్రానికి సంబంధించి విజయవాడలో అమరావతికి సంబంధించిన భూములు, వైజాగ్లో భూములు, ఇక్కడ అక్కడ అనేది ఏం లేదు. ఎవరికి పడితే వాడికి, ఎవరు తన బినామీనో లేకుంటే ఎవరు లంచాలు ఇస్తారో, ఎవరు కమిషన్లు ఇస్తారో వాళ్లకు పైసలకు వాళ్ళందరికీ కూడా ఎకరా 100 రూపాయలకు, 200కు, 1000 రూపాయలకు ఈ రకంగా ఇచ్చే కార్యక్రమం చేసి డబ్బులు దండుకునే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడింది లేదు, ఒక రైతులకు ఉపయోగపడింది లేదు. రైతులు ఈ దాదాపు ఈ 17-18 నెలల కాలంలో ఒక్కరికి ఒక ఉపయోగపడిన పరిస్థితి లేదు. వాళ్ళకి 40,000 రూపాయలు ఇవ్వాల్సింది 2 ఏళ్ళకు గాను ఇచ్చింది 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకోవడం జరిగింది. సో ఇదే కాదు, రైతులే కాదు, మహిళలే కాదు, వాళ్ళకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాళ్ళను మోసం చేయడం జరిగింది. నెలకు 18,000 రూపాయలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పేసి వాళ్ళకు అన్యాయం చేయడం జరిగింది. ఒకరికి ఉద్యోగం ఇచ్చింది లేదు, ఒకరికి నిరుద్యోగ వృత్తి ఇచ్చింది లేదు. పిల్లలకు తల్లికి వందనం అని చెప్పేసి దాంట్లో అరాకొరా ఇచ్చేయడం జరిగింది. ఈ రకంగా చెప్పిన సూపర్ 6 లేదు, దాంతోపాటు 143 హామీలు ఇచ్చినారు, అది లేదు, ఏది లేదు, ఎవరికి ఏం సహాయం చేసింది లేదు. రైతులైతే నిజంగా అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి చాలా దారుణం. ఒక కేజీ కొనుక్కున్నది లేదు, మద్దతు ధర ఇచ్చి పంట నష్టపోతే నష్టం ఇచ్చింది లేదు, విత్తనాలు సరిగా ఇచ్చింది లేదు, ఎరువులు ఇచ్చింది లేదు, ఎవరికి ఏమి చేసిన పరిస్థితి లేదు. కానీ అప్పు మాత్రం 2,27,000 కోట్ల రూపాయలు అప్పు మాత్రం చేయడం జరిగింది, ఒట్టి లంచాల కోసం, కమిషన్ల కోసం. ఇది తప్ప నుంచి వేరేం లేదు. దాంట్లో పరాకాష్ఠగా మెడికల్ కాలేజీలను అమ్మేసే కార్యక్రమం, మెడికల్ కాలేజీలు మొత్తం అమ్మేసే కార్యక్రమం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఉపయోగపడుతుంది, రాష్ట్ర ప్రజలకు నాణ్యమైన వైద్యము అందుబాటులో ఉండే విధంగా జిల్లాకు ఒకటి ఉంటే మంచిది. అలాగే పిల్లలు కొత్తగా జనాభా ప్రాతిపదికగా అంతమంది డాక్టర్లు లేరు. సో డాక్టర్లను చదువుకునే వాళ్ళను పెంచాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో అందుకోసము ఆయన కొత్తగా 17 మెడికల్ కాలేజీలు
కష్టపడి నేషనల్ మెడికల్ కౌన్సిల్ నుంచి పర్మిషన్ తీసుకొచ్చుకొని సో ఇక్కడ కట్టడం మొదలుపెట్టడం జరిగింది. అది కూడా 8,300 కోట్ల రూపాయలు నాబార్డు రుణాలను కూడా అప్రూవ్ చేసుకొని ఫైనాన్స్ ప్రాబ్లం లేకుండా చేసి దానికి కట్టడం మొదలుపెట్టడం జరిగింది. 7 కాలేజీలు పూర్తి కావడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే. ఇంకా మిగతాది వివిధ దశల్లో ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒకటి 30%, ఒకటి 40%, ఒకటి 70%, ఒకటి 80%, ఈ రకంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఇవన్నీ మొత్తం అమ్మేసే కార్యక్రమంలో భాగంగా 4 మెడికల్ కాలేజీలు ఈ లాస్ట్ మంత్ టెండర్ పిలవడం జరిగింది. ఏంది? ఆదోని, పులివెందల, మార్కాపురం, మదనపల్లె దీనికి టెండరే పిలవడం జరిగింది. ఎందుకంటే ప్రజలు వద్దంటనే చేయకండి, అమ్మాకండి ప్రైవేటుకు అని చెప్పేసి ప్రజలు వద్దంటనే అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నా, సిపిఐ, సిపిఎం, మిగతా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ కూడా వ్యతిరేకం చేస్తున్నా పట్టించుకోకుండా 4 దాళ్లకు టెండరే పిలవడం జరిగింది లాస్ట్ మంత్.